సేఫ్టీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు, ఏఎఫ్సి గారు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ బీచ్ రోడ్లో ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అంటే మురి మిక్సరీ, తర్వాత నుంచి ఐస్ క్రీమ్స్ స్టాల్స్, వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు, ఫుడ్ సేఫ్టీ మీద అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో ఏంటంటే వీళ్ళు ఎలాగుండాలి, పర్సనల్ హైజీన్ ఎలాగుండాలి, వ్యక్తిగత శుభ్రత ఎలా పాటించాలి, హెయిర్ కటింగ్ చేసుకోవాలి, ఇతర క్యాప్స్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, గ్లౌజులు పెట్టుకోవాలి, యాప్రాన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఎవరైనా సరే ఏదైనా వ్యాధితో అంటే జ్వరం కానీ, జలుబు కానీ, ఇతర అంటువ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యాపారాన్ని నిర్వహించకూడదు. ఉపయోగించినటువంటి ఆహార పదార్థాలు కూడా ఫస్ట్ అవుట్ లాగా వాడాలి. ఏవైనా వాడినా సరే చాలా వరకు వీళ్ళు ఏంటంటే వెజిటేబుల్స్ ఇవన్నీ వాటితో తయారు చేస్తూ ఉంటారు మురి మిక్సర్ అదిని. దానికి కూడా ఎటువంటి అంటే ఆ వెజిటేబుల్స్ కొనేటప్పుడు ఎటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. దాన్ని బిఫోర్గానే ఒక 15 నిమిషాల నుంచి వాటర్లో సాల్ట్లోను ఉంచిన తర్వాత బాగా కడిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రిపరేషన్ ఉపయోగించమని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళకి వ్యక్తిగత పర్సనల్ హైజీన్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఉండేటట్టు ప్రాంగణం కూడా శుభ్రంగా నీట్గా ఉండేటట్టు, అంటే అక్కడ ఏమైనా యానిమల్స్ కుక్కలు కానీ ఇవి కానీ ఉండేటట్టు లేకుండా. రెండోది ఏంటంటే చుట్టుపక్కల వీళ్ళు ఏంటంటే చాలా వరకు మురి మిక్సర్ అనేది కవర్లో కాకుండా న్యూస్ పేపర్లో ఇస్తారు. న్యూస్ పేపర్ అనేది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ప్రొహిబిటెడ్. పిన్స్ స్టాప్లర్ చేయడం కానీ, న్యూస్ పేపర్ వాడడం కానీ ప్రొహిబిటెడ్. అందువల్ల ఏంటంటే అలాంటివన్నీ కూడా మీరు వాడొద్దని చెప్పడం జరిగింది. శుభ్రమైనటువంటి పాత్రలో తయారు చేసి వాళ్ళకి యూజ్ అండ్ త్రో పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, పేపర్ కాస్ట్లు ఇవి, దాంట్లో పెట్టి సేఫ్టీగా ఇవ్వమని చెప్తున్నాం. పబ్లిక్ కూడా ఇచ్చేటప్పుడు కూడా డస్ట్బిన్ యూసేజ్ అయిపోయిన తర్వాత వేస్టేజ్ అంతా కూడా డస్ట్బిన్లో వేయమని చెప్పి అవగాహన సదస్సు అది చెప్పడం జరిగిందండి. మరి ఎన్ని షాపులు ఉంటాయి? ఎంత 500 మంది ఉన్నారండి టోటల్గానే 500 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ 500 మందికి కూడా మేము అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది.